దెయ్యం ఏదండి? దెయ్యమేంటి? మీ ఇంట్లో దెయ్యం? అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారేంటండి? ఫోన్ మర్చిపోయాను, తీసుకుందామని తిరిగొచ్చాను. అవును, నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్ళాను ఆంటీ. ఒంట్లో బాగాలేదని నిత్య కాల్ చేసింది, వచ్చేసాను. బేబీకి ఒంట్లో బాలేదా? బేబీ, నీకు ఒంట్లో బాలేదా? ఏమైంది? ఏమైంది బేబీ? ఒక నిమిషం ఉండు. డాక్టర్. అమ్మో, డాక్టరా? ఇంటికి ఎన్ని కార్లు వస్తున్నాయేంటి? ఇంతమంది డాక్టర్స్ ఎందుకు వస్తున్నారు? డాక్టర్ రండి, బేబీని చూడండి, తొందరగా చూడండి. ఏంటి ఈవిడ ఇంత హడావుడి చేస్తుంది? ఎలా ఉంది డాక్టర్? దేనికోసమా హడావిడి అంతా? టెంపరేచర్ ఎలా ఉంది? టెంపరేచర్ నార్మల్ గానే ఉంది. బీపీ ఎలా ఉంది? బీపీ కంట్రోల్ గా ఉంది. హార్ట్ బీట్ పర్ఫెక్ట్ Right. గా ఉంది. ఎవ్రీథింగ్ ఓకే కదా? ఓకే డాక్టర్. చెప్పండి డాక్టర్, బేబీకి ఏమైంది? టెంపరేచర్ నార్మల్ గా ఉంది మేడం. బీపీ కంట్రోల్లో ఉంది. హార్ట్ బీట్ పర్ఫెక్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ మేడం. మరి బేబీకి బాగోలేదని? కొద్దిగా నర్వస్ అయినట్టుంది మేడం. 1 అవర్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. రిలాక్స్ గా ఉండమని చెప్పండి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. నా బేబీకి ఏమైనా అయ్యుంటే తట్టుకోవడం నా వల్ల కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. మేము బయలుదేరుతాం మేడం. ఇక మేము Okay, బయలుదేరుతాం. బేబీ, ఐ ఓకేనా? ఇప్పుడు ఎలా ఉంది? దానికేదైనా అయితే నువ్వు తట్టుకోలేవా? ఏంటి మామిది, నన్ను బతికించడానికొచ్చిన బలి పశువు బలవ్వకుండా బతికేస్తుంటే నేను బలైపోవాలా? నేను బతకాలి, అది బతకాలి. తెలుసుకుంటాను ఆ మంగెవరో, దాని పుట్టు పురత్రాలేంటో, మంగకు మామ్కి మధ్యన రహస్యాలేంటో, తులసి చెప్పని కథ ఏంటో రేపటిలోగా తెలుసుకుంటాను. థ్యాంక్ యూ జై. టైంకొచ్చి బేబీకి సపోర్ట్గా ఉన్నావు. నాకు థ్యాంక్స్ ఎందుకంటే నీతి నా వైఫ్, తనకు ఆ మాత్రం అండగా ఉండలేనా? మీరు రాకపోయినా ఇంకా బాగా చూసుకునేవాడిని. ఎక్కడికి వెళ్ళారు? వెజిటేబుల్స్ కోసం మార్కెట్కి వెళ్ళాం మేడం. మార్కెట్కి ముగ్గురు వెళ్ళాలా? ఒక్కరు వెళ్తే సరిపోదా? ఇంట్లో బేబీని ఒక్కదాన్ని వదిలేసి ఎలా వెళ్లారు? బేబీకి ఏమైనా అయ్యుంటే? ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్, వెళ్ళండి. ఏం ఫోకస్ ఇటు, డైలాగ్ ఇటు. ఓకే ఆంటీ, నేను ఆఫీస్కి వెళ్తాను. సారీ జై, నీ వర్క్ డిస్టర్బ్ చేసినందుకు. జాగ్రత్తగా వెళ్ళిరా. ఏమైంది మంగా? ఎందుకని నర్వస్ ఫీల్ అవుతున్నావు? అది అది అమ్మా. చెప్పు మంగా, ఏమైనా ప్రాబ్లమా? అమ్మాయి గారు ఇంట్లో తిరుగుతున్నట్టు అనిపిస్తుందమ్మా.
నిత్య ఎలా తిరుగుతుంది మంగ? నేను ఆయనతో ఉండటం అమ్మాయి గారికి ఇష్టం లేదు కదమ్మా. అందుకని నేను ఆయనకి దగ్గర అవ్వకుండా నన్ను భయపెడుతున్నారేమో. చచ్చా, అలాంటిదేం లేదు. అసలేం జరిగింది? నిత్య ఫోటో చూసి నువ్వు నిత్య అనుకుని భ్రమపడుంటావు. అంతే మంగా, ఇంకేం లేదు. భయపడకు. కావాలంటే నువ్వు ధైర్యంగా ఉండడానికి మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏదైనా తాయి తడిగి తీసుకొస్తాను, సరేనా? నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. లే ముందు రా, పద. వెళ్ళి కాసేపు రూమ్లో రెస్ట్ తీసుకో. వెళ్ళు. నువ్వు దొరికిపోతావని నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా బేబీ? అసలు ఆ రూమ్ నుంచి నువ్వెలా ఎస్కేప్ అయ్యావు? ఎంత రిస్క్ చేసావు బేబీ. పొరపాటు నువ్వు కింద పడిపోయి ఉంటే? ఏముంది, చచ్చిపోయి మంగ భయపడినట్టు దయ్యాన్నయ్యుండేదాన్ని. స్టాప్ ఇట్ బేబీ. డోంట్ టాక్ లైక్ దిస్. నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వు మంగ కంట పడుంటే కథ మొత్తం మొదటికొచ్చుండేది. ఇప్పుడు మాత్రం కథ క్లైమాక్స్ కొచ్చిందమ్మో. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందిగా. వాళ్ళిద్దరికి పెళ్ళయింది కానీ ఫస్ట్ నైట్ కాలేదు. అది జరిగితే గాని నేను ఆ ప్లేస్ కి వెళ్ళలేను. మరి నా వంతు ప్రయత్నం నేను చేయాలి కదా మోమ్. ప్రయత్నం అంటే తొందరపడ్డం కాదు, ఆలోచించి చెయ్యాలి. ఏం ఆలోచించాలి మోమ్? ఓ సారీ, ఎవరి గురించి ఆలోచించాలి? నా గురించా లేక మంగ గురించా? అది ఎవత్తని అడిగితే నువ్వు చెప్పట్లేదు, ఆ తులసి నోరు విప్పట్లేదు. ఈ సీక్రెట్ మిషన్ నాకు తెలియకుండా చేస్తున్నారు. మరి నేనేం చేయాలి మోమ్? మీరు చెప్పేంత వరకు వెయిట్ చేస్తూ కూర్చోవాలా? ఆ వెయిటింగ్ లో నా లైఫ్ ని వ్యర్థం చేసుకోవాలా? నో మోమ్, అది నా వల్ల కాదు. ఆఫ్టర్ ఆల్ ఎగ్జామ్స్ లోనే అన్ని క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేసి 100కి 100 మార్క్స్ తెచ్చుకున్నదాన్ని. మీరు ఆన్సర్ చెప్పని క్వశ్చన్ కి నేను ఆన్సర్ తెలుసుకోలేనా మోమ్? తప్పకుండా తెలుసుకుంటాను. రేపే తెలుసుకుంటాను. జరిగింది మీరు చెప్పరు కానీ జరగబోయేది నేను చెప్పాలా? చెప్పను మోమ్, చేసి చూపిస్తాను. ఏం చేయబోతున్నానో వెయిట్ అండ్ సీ. బేబీ బేబీ ఏం చేస్తుందో ఏమో. ముందు తులసిని కలవాలి. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు తులసి. ముందు నువ్వు వెనక గొయ్యిలా ఉంది నా పరిస్థితి. ఈ దుస్థితి ఏ తల్లికి రాకూడదు. బాధపడకండమ్మా, కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఏవో తులసి, నిజం చెప్తే మంగైనా అర్థం చేసుకుంటుందేమో కాని నిత్య అర్థం చేసుకోదు. అది మంగపై పగతో రగిలిపోతుంది. మంగపై నేను చూపించే ప్రేమని జీర్ణించుకోలేకపోతుంది. ఎప్పుడు ఏం చేస్తుందో అని భయంగా ఉంది. ఇదిగోనమ్మా మీరడిగిన తాయెత్తు.
ఏంటో తులసి, లేని దయ్యానికి మందు వేస్తున్నావు. ఇది దెయ్యం కోసం కాదమ్మా, ధైర్యం కోసం. మంగ బావుండాలని గుళ్ళో పూజ చేసి తీసుకొచ్చాను. దీన్ని మంగ కట్టండి, దానికేం కాదు. అలాగే తులసి. అవును, నువ్వేంటి దగ్గుతున్నావు? ఆరోగ్యం బాగోలేదా? ఈ మధ్య మళ్ళీ దగ్గు ఆయాసం వస్తోందమ్మా. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? లేదమ్మా, ఈ విషయం మంగకు చెప్పకండి, బాధపడుతుంది. మరి నువ్వైనా నాకు చెప్పాలి కదా. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా? ఉండు. తీసుకో తులసి, వెంటనే హాస్పిటల్కెళ్ళి చెకప్ చేయించుకో. వద్దమ్మా, నాకేం కాదు. ఒకవైపు దగ్గుతూనే ఏం కాదంటావేంటి? అసలే గుండె జబ్బు మనిషివి. రెగ్యులర్గా చెకప్లు చేయించుకోవాలి. తీసుకో. నా దగ్గర నీకు మొహమాటం ఎందుకు? ఇప్పటికీ మీకెంతో రుణపడి ఉన్నానమ్మా. ఈ రుణమంతా నేనెప్పుడు తీర్చుకోవాలి? నువ్వు నాకు రుణపడ్డవేంటి తులసి? నేనే నీకు రుణపడ్డాను. నాకు తెలియని నా కూతుర్ని నాకు చూపించావు. 20 ఏళ్లు పెంచి నా చేతుల్లో పెట్టావు. పెంచిన మమకారాన్ని సైతం వదులుకొని కన్న ప్రేమకి విలువిచ్చావు. అన్నింటికీ మించి మంగని ఎంతో పద్ధతిగా పెంచావు. విలువలు నేర్పించావు. మంచితనానికి నిలువెత్తు రూపంలో మంగని నా ముందు నిలబెట్టావు. నేను ఎంత రుణపడి ఉండాలి తులసి? అదేం లేదమ్మా, నా బాధ్యతని నిర్వర్తించాను. ఇది బాధ్యతకు మించి తులసి. నీలాంటి అమ్మ నిండు నూరేళ్లు బతకాలి. నువ్వు హాస్పిటల్కెళ్ళు, సరేనా? ఉమ్, బయలుదేరుతాను మరి. ఉమ్. జాగ్రత్త. ఏమండి, ఈ పాటికి అక్కడ జైనిచ్చిన శోభనంగానే జరిగిపోయిందంటారా? ముహూర్తం పెట్టకుండా మనం అందరం వెళ్లకుండా శోభనం ఎలా చేస్తారు చంద్రిక? అక్కడ శోభనానికి మనమంతా ఎందుకు? జై నిత్య ఉంటే చాలు. అదేంటి, జై తరపు వాళ్ళం మనం లేకుండానే శుభకారం చేసేస్తారా? మనపై అంత గౌరవం ప్రేమ స్వరూపకు ఉండి చావాలిగా. ఇక నిత్య అయితే సరే సరి. అమ్మో, అది మామూలాడిది కాదు. వాడికి ఏ మందు పెట్టిందో ఏమో, వాణ్ణి కూడా ఇల్లరికం తీసుకుపోయింది. ఓ, అయితే నువ్వు కూడా నాకు మందు పెట్టావన్నమాట. అందుకే నేను ఇల్లరికం వచ్చేశాను. నాకు దానికి పోలిక. ఒకటి కాదు, చాలా పోలికలున్నాయి. అదే కోపం, అదే పొగరు, అదే గర్వం. అచ్చం నువ్వు నిత్య నోట్లోంచి ఊడిపడ్డట్టున్నావు. కాకపోతే నీకు నోటి వాటం ఒక్కటే ఉంది, నిత్యకు చేతి వాటం కూడా ఉంది. ఛీ, ఆ, ఆపండి. నేనొకటి చెప్తే మీరొకటి చెప్తారు. సరే సరే, ఇప్పుడేం చేయాలో చెప్పు. ఒక పని చేద్దాం. మనమిద్దరం జైకి తోడుగా ఉంటామని ఈ ఇంట్లో చెప్పి ఆ ఇంటికి వెళ్దాం. మనం అక్కడ ఉంటే ఏదో ఒక రకంగా ఆ శోభనం జరగకుండా చెయ్యొచ్చు. అవునవును, ఈ ఇంట్లో తిని తిని బోరు పడుతుంది. ఆ ఇంటికెళ్తే కాస్త నాలుగు కొత్త కొత్త రుచులు తెలుస్తాయి. ఇప్పుడు చూడు తిండి ధ్యాసే. పదండి. ఆ, అమ్మమ్మ, నా వల్ల కావట్లేదు. నేనక్కడికి వెళ్తాను. ఎక్కడికి? జై దగ్గరికి బామ్మగారు. జైని చూడ బుద్ధి అవుతుంది. వాడక్కడ ఏం చేస్తున్నాడో ఎలా ఉన్నాడో అని బెంగగా ఉందమ్మమ్మ. రాత్రంతా నిద్ర లేదు. ఏవేవో పీడకలు వస్తున్నాయమ్మమ్మ. అవును, ఆ ఇంటికి ఈ ఇంటికి బాగా దూరం పెరిగిపోయినట్టు, ఈ రెండిళ్ల మధ్య పెద్ద అగాధం ఏర్పడినట్లు, అమ్మో జైన్ ఏదో భూతం మింగేసినట్టు పిచ్చి పిచ్చిగా కలవరిస్తుంది. ఏంటి అని అడిగితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే ఏడుపు. అందుకే ఒక 2 రోజులు అక్కడే ఉండి వాడిని కళ్ళారా చూసి వాడు బాగున్నాడని మనసు కుదుటపడ్డాకే వస్తావమ్మమ్మా.
మేము వెళ్తే జైకి కాస్త ధైర్యంగా ఉంటుంది. వెళ్తాం బామ్మగారు. కానీ మీరు అక్కడికి వెళ్ళడం బాగోదేమో బావా. వెళ్ళని జనార్దన్. వీళ్ళు వెళితే కనీసం వాళ్ళ బాగోగులన్నా తెలుస్తాయి. అది కాదమ్మమ్మ, వీళ్ళిక్కడ చేసింది స్వరూప్ గారు మనసులో పెట్టుకుని మమ్మల్ని ఏదైనా అంటుందేమోనని అన్నయ్య. అనని అన్నయ్య, నా మేనల్లుడి కోసం ఆ మాత్రం పడలేనా? వాడికంటే మాకేది ఎక్కువ కాదన్నయ్య. సరే, వెళ్ళి వాళ్ళెలా ఉన్నారో నాకు ఫోన్ చేయి. సరే అమ్మమ్మ. థ్యాంక్ యూ బామ్మగారు. మేడం గారికి ఏమీ కాదు సార్, జస్ట్ నర్వస్ అయ్యారని డాక్టర్స్ చెప్పారు కదా. నేను పక్కనుండగా నిత్య నర్వస్ అవడం ఇచ్చారి. ఇంటికొచ్చాక అంత ఏదోలా ఉంది. కొత్త ప్లేస్ కదా సార్, సర్దుకోవడానికి కాస్త టైం పడుతుందండి. నాకంటే ఓకే, కానీ నిత్య ఈ ఇంట్లోనే పుట్టి పెరిగింది కదా, తన ఇంట్లో తను భయపడటం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. త్వరగా బయటికి రా జై. నాకు ఆ మంగతో పనుంది. ఎంతసేపు ఆ చారిగాడితో డిస్కషన్ పెడతావు? మామ్ కూడా వచ్చేసింది. ఇక ఆ మంగను వదలకుండా అయస్కాంతంలో అతుక్కుపోతుంది. నువ్వింకా పడుకోలేదా జై? లేదండి, నిత్య కాస్త సిగ్గుగా ఉంటే పక్కన కూర్చున్నాను. ఇందాక నిద్రపోయింది. ఓ, నువ్వు కూడా వెళ్ళి నిద్రపో జై. నేనొచ్చాను కదా, నేను చూసుకుంటానులే. పర్వాలేదండి, ఈ నైట్కి నేను నిత్య పక్కనే ఉంటాను. నీకెందుకు శ్రమ జై? నిద్ర వేస్ట్ అవుతుంది. నేనున్నాను కదా, నువ్వెళ్ళు. రేపు మళ్ళీ నువ్వు ఆఫీస్కెళ్ళాలి. వెళ్ళు జై. టేక్ కేర్ అండి. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్. మంగ, చిన్నప్పటినుంచి ఎన్నో కష్టాలు అవమానాలు పడ్డానని చెప్పావు. ఆగర్భ శ్రీమంతురాలైన ఈ అమ్మకు దూరంగా నువ్వు పడిన బాధల్ని తలుచుకుంటుంటే గుండె తరుక్కుపోతుంది. నేను ఉండి కూడా నువ్వు కష్టాలు పడ్డావు. ఇక నుంచి నీకు ఏ కష్టం రాదు, రానివ్వను. నీపై ఈగ కూడా వాలకుండా కాపలా కాస్తాను. కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంటాను. ఏం లేదు మంగా, ఏం లేదు. పడుకో. నాలుగు రోజుల్లో పోయేదానికి ముద్దులు జోల పాటలు. బాగుంది మామ్. రేపే ఈ బండారం ఏంటో బయట పెడతాను.
స్టోరీ ఏంటో తెలుసుకుంటాను మామ్.